రైట్. వీణ వ్యవహారంలో ముగిసింది ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ విచారణ. ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ని విచారించింది జనసేన త్రిసభ్య కమిటీ. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తనపై వచ్చిన అభియోగాలపై వివరణ ఇచ్చారు శ్రీధర్. తన దగ్గరున్న ఆధారాల్ని కమిటీ ముందు ఉంచారు ఎమ్మెల్యే. 40 మంది నుంచి అభిప్రాయాలు తీసుకోనుంది త్రిసభ్య కమిటీ. ఈ క్రమంలో విచారణ ముగియడంతో ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ వెళ్లిపోయారు. తన దగ్గరున్న ఆధారాల్ని కమిటీకి ఇచ్చానని చెప్పారు శ్రీధర్. ఏదైతే కమిటీ పంపించారో కమిటీ వాళ్ళకు నేను అన్ని విత్ ప్రూఫ్స్తో విత్ రిపోర్ట్తో అన్ని కమిటీకి సబ్మిట్ చేశాను. తర్వాత వాళ్ళ నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది అందరికి చెప్తాను. కడప నుంచి మా ప్రతినిధి సుధీర్ ఉన్నారు లైవ్లో దీని గురించి మాట్లాడడానికి. సుధీర్ చెప్తున్న శ్రీధర్ మాట్లాడిన మాటలు మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఇది ఇప్పుడు విచారణ ఇక్కడితో ముగిసింది అనుకోవాలా? మళ్ళీ అయినా పిలుస్తారా, లేకపోతే శ్రీధర్ కాకుండా ఇంకా ఎవరినైనా విచారించనుందా ఈ త్రిసభ్య కమిటీ? త్రిసభ్య కమిటీకి సంబంధించి విచారణ కొనసాగుతున్నది. ఎందుకంటే మొదట ఏదైతే 11:30 సమయంలో విచారణ కొనసాగిందో ఆ విచారణకు మొదటిసారిగా ఎమ్మెల్యేనే పిలిచారు. అతని దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా తీసుకున్నట్టు చెప్తోంది. మనకు ఎమ్మెల్యే చెప్పిన దాన్ని బట్టి కూడా చూస్తే ఏదైతే వీణాకు సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఏమైతే ఉన్నాయో ఆ ఆధారాలన్నింటినీ కూడా త్రిసభ్య కమిటీ ముందు ఉంచాను. ఆ కమిటీ ఏ నిర్ణయం తీసుకునేది అనేది అయితే వేచి చూడాలని చెప్పేసి అన్నారు. నేను మరోసారి విచారణ కమిటీ పిలిస్తే వెళ్తానని కూడా చెప్పారు. ఈ ప్రస్తుతానికి ఈ రోజు వరకు అయితే కమిటీ ముందు తను హాజరవడం, తనకు సంబంధించిన డేటా మొత్తం వాళ్ళకి సమర్పించడం, ఇంతటితో శ్రీధర్కు సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించిన విచారణ అయితే ముగిసింది. ఇంకా రైల్వే కోడూరుకు సంబంధించిన 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాలకు సంబంధించి ఒక్కొక్క మండలం నుంచి దాదాపు 5 నుంచి 6 ముఖ్య నేతలను కూడా ఇక్కడికి పిలిచినట్టు తెలుస్తుంది. ఆ ముఖ్య నేతలతో కూడా ఇక్కడ ఏదైతే విచారణ కొనసాగించే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమంది విచారణకు సంబంధించిన నేతలు ఇక్కడ ఉన్నారు. విచారణకు వెళ్ళినా చెప్పండి, ఇప్పుడు విచారణకు వెళ్ళారా మీరు? ఇప్పటి వరకు ఎంతమందిని విచారించారు అక్కడ? దాదాపు 40 మంది పైచిలుకు 5 మండలాల జన సైనికులందరూ కూడా హాజరు కావడం జరిగింది. ప్రముఖంగా మండలానికి 5 నుంచి 10 మంది చొప్పున దాదాపు 5 మండలాల్లో 40 మంది పైచిలుకు హాజరవడం జరిగింది. ఇప్పటి వరకు అయితే మాకు ఏదైతే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు త్రిసభ్య కమిటీ వేశారో, శివశంకర్ గారు అయితేనేమి, అదేవిధంగా టీసీ వరుణ్ గారు కానీ, మేడం రమాదేవి గారు కానీ, వీళ్ళు ముగ్గురితో కలిసినటువంటి త్రిసభ్య కమిటీలో జరుగుతుంది. ఇప్పటి వరకు మొట్టమొదటిగా మా ఎమ్మెల్యే గారు ఆరవ శ్రీధర్ గారిని ఇప్పుడే విచారణ పూర్తి కావడం జరిగింది. విచారణ అనంతరం కూడా తదనంతరం అవసరం వస్తే మళ్ళీ ఖచ్చితంగా మేము పిలుస్తాం, మా ముందర హాజరు కావాలనేది కూడా త్రిసభ్య కమిటీ ఆదేశించడం జరిగింది. తదనంతరం మా రైల్వే కోడూరు నాయకుడు రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి తాతంశెట్టి నాగేందర్ గారిని కూడా ఇప్పటివరకు విచారించడం జరిగింది. ఇంక తదనంతరం ఇప్పుడు భోజనం సమయంతో మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా ప్రముఖ నాయకులు, ఏదైతే నేను పెనగలూరు మండలం నుంచి సీనియర్ నాయకుడిగా పార్టీకి ఎన్నో సేవలు అందిస్తున్న నేపథ్యంలో నన్ను కూడా ఆహ్వానించారు. ఇది ఇక్కడ రైల్వే కోడూరు నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నేతలతో అయితే మధ్యాహ్నం ఇప్పుడు భోజనం విరామం తర్వాత మరికొంతమందిని విచారిస్తారు. విచారణ అనంతరం త్రిసభ్య కమిటీ మీడియా ముందుకు వచ్చి అసలు ఏం విచారించారు, విచారణలో ఏం తేలిందనే దాని మీద అయితే ఒక వివరణ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అలా ఇస్తారా, లేదంటే రేపు అధిష్టానానికి పార్టీ నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదిక ఆధారంగా ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే ఒక సంసిగ్ధమైన ప్రశ్నే. ఏదేమైనా ఇటు శ్రీధర్కు సంబంధించిన విచారణ అయితే ప్రస్తుతానికి ముగిసింది. వీణ అయితే ఇంతవరకు ఇక్కడికి రాలేదు. ఆమెను కూడా ఇక్కడికి ఆహ్వానించారు, కానీ వాళ్ళ తరపు నుంచి ఇటు లాయర్ కానీ ఇటు వీణ కానీ ఎవరు కూడా ఇక్కడికి వచ్చిన దాఖలాలు అయితే లేవు. రైట్ సుధీర్.